చూడండి ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ 2022లో లాక్ పడింది. అంటే ఇప్పటికైతే మాత్రం 2.5 సంవత్సరాలు అవుతుంది ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడి. మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా, 1 మంత్ అయితేనే అసలు అకౌంట్ రికవరీ అవుతుందా లేదా, ఇక 1 మంత్ అయిందనంటే అకౌంట్ రికవరీ కాదు అది అట్టే అనేసి చాలామంది అనుకుంటారు. కానీ వీడియో కనుక క్లియర్గా చూసింది అనుకోండి, రికవరీ అవుతుందా అవ్వదా, కాకపోవడానికి రీజన్ ఏంటిది, అవ్వాలంటే ఏం చేయాలనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇలా. ఇప్పుడైతే మనం చూసినాం కదా, మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. మనం రికవరీ ప్రాసెస్ ట్రై చేసిన తర్వాత ఇక్కడ మీరు డేట్ టైం అవన్నీ చూసుకోండి, నేము, ప్రొఫైల్ ఫోటో, అకౌంట్ లాగిన్ డేట్ కూడా క్లియర్గా చూసుకోండి. మనకు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ చూడండి, గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్. 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు ఎంత పాతలాడినా కూడా వాళ్ళకు రాని ఆప్షను మనం రికవరీకి తీసుకొని ట్రై చేసిన తర్వాత మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. మరి ఆప్షన్ వస్తేనే సరిపోతుందా, అది వర్కింగ్లో ఉందా లేదా, అసలు అకౌంట్ ఓపెన్ అయిందా లేదా అనేది కూడా మనకి క్లారిటీ రావాలి కదా. ఎందుకంటే కొన్నిసార్లు ఓల్డ్ డీటెయిల్స్కి వస్తాయి. మరి 2.5 సంవత్సరాలు అంటే ఆ డీటెయిల్స్ మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా మనం ట్రై చేసిన దాన్ని బట్టి అకౌంట్కి లింక్ అయ్యి వర్కింగ్లో ఉన్న ఈమెయిల్కి మనకి గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చింది. అది కూడా మెయిల్ అంటే జీమెయిల్ కాదు, యాహూ మెయిల్. సో ఇలాంటివి కూడా అకౌంట్కి లింక్ అయినాయి అంటే వాటితోని కూడా మనం అకౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చు. చూడండి కోడ్ వచ్చింది, ఎంటర్ చేయగానే నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్, పేజీ ఓపెన్ అయిపోయిందా లేదా మీరైతే క్లారిటీగా చూసుకోండి. మీకు కావాల్సింది మీరు చెక్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాం, జీమెయిల్ చూపించింది. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే రివ్యూ యువర్ రీసెంట్లీ యాక్టివిటీస్ అని చూపిస్తుంది. అక్కడ ప్రొఫైల్ నేమ్ కూడా చూపిస్తుంది, ఫోటో కూడా చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ అకౌంట్ని చెక్ చేసి మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వడానికి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి అకౌంట్ నేమ్ అనేది క్లియర్గా చూపిస్తుంది. సో మీ అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది కదా. 1 మంత్ మనం ట్రై చేసిన అకౌంట్ అన్లాక్ అవ్వలేదంటే ఇక ఇలాంటివి అకౌంట్స్ అన్లాక్ అవ్వవు అని పక్కకు మాత్రం పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ మీరు లైవ్ ప్రూఫ్లోనే చూడొచ్చు. 2.5 సంవత్సరాల క్రితం లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్ని కూడా మనం రికవరీకి తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసాము. అలాంటప్పుడు ఎన్ని రోజుల క్రితందైనా, 1 సంవత్సరం క్రితందైనా సరే మనము రికవరీ చేసుకోగలుగుతాము అనే ఒక ఫుల్ క్లారిటీ అయితే మీకైతే వచ్చేసింది అని నేనైతే అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్లో అకౌంట్ మొత్తం కూడా సెక్యూర్ అయిపోయిన తర్వాత ఇలా మనకైతే చూపించింది. కింద మనము కంటిన్యూ యాజ్ అని మన అకౌంట్ నేమ్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. కొన్నిసార్లు లోడింగ్లో మనకి మిస్టేక్స్ ఏమైనా జరిగినాయి అనుకోండి, పైన facebook.com అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు లైవ్ ప్రూఫ్లోనే ఇక్కడ మనము ప్రొఫైల్ ఫోటో దగ్గరికి కూడా వచ్చేసినాము. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అకౌంట్ నేము అలాగే ప్రొఫైల్ ఫోటో ఏముంది అనేది కూడా మీరు క్లియర్గా చూసుకోండి. సో 2.5 సంవత్సరాల క్రితం లాక్ పడింది కదా, అప్పటి నుంచి వీళ్ళు పెట్టిన ఫోటోలకి ఎంతమంది కామెంట్ చేసి ఏంది అనేది ఇప్పుడు ఫట్ట నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి, గ్యాప్ లేకుండా నోటిఫికేషన్ సంపేస్తూనే ఉన్నాయి. సో చాలా సింపుల్గా మనం ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇంతకీ రికవరీ ప్రాసెస్ ఏంటిది, ఎలా ట్రై చేయాలి, మరి అన్ని రోజుల క్రితం లాక్ పడిన అకౌంట్కి అంటే రీసెంట్గానే నేను ఈ రికవరీ ప్రాసెస్ ఎలా చేయాలి అనే వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ని అయితే చూసేసి మీరు కూడా సేమ్ ప్రాసెస్ని ట్రై చేసి ఎక్కువ ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా, ఇంకొకరితో కాంటాక్టింగ్ అనేది అవసరం లేకుండా సింపుల్గా మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి.